అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల వ్యవధిలో రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో ఆయన జరిపిన సమావేశాల్లో కనబరిచిన వైరుధ్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకరికి రాచమర్యాదలు చేసి మరొకరిని సాధారణంగా పలకరించడం ద్వారా ట్రంప్ తన దౌత్యంలో వింతపోకడలను ప్రదర్శిస్తున్నారు. ఆగస్టు 15న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ట్రంప్ అలస్కాలో సమావేశమయ్యారు. ఈ భేటీ అత్యంత అట్టహాసంగా జరిగింది. అమెరికాకు చెందిన B-2 స్టెల్త్ బాంబర్లు, F-22 రాఫ్టర్ యుద్ధ విమానాలు ఆకాశంలో గర్జిస్తుండగా పుతిన్ కు స్వాగతం పలికారు. ఇరువురు నేతలు రెడ్ కార్పెట్ పై నడుస్తూ కరచాలనం చేసుకుని కెమెరాలకు ఫోజులిచ్చారు. దాదాపు 6 ఏళ్ల తర్వాత తొలిసారిగా భేటీ అయిన వీరిద్దరూ ఒకే కారులో ప్రయాణించడం విశేషం. కొన్ని రోజుల క్రితం వరకు పుతిన్ ను పిచ్చివాడు అని విమర్శించిన ట్రంప్ ఒక్కసారిగా ఆయనకు ఇంతటి గౌరవం ఇవ్వడం గమనార్హం. పుతిన్ తో భేటీ తర్వాత వాషింగ్టన్ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ట్రంప్ సమావేశమయ్యారు. అయితే ఈ భేటీ అత్యంత నిరాడంబరంగా ఎలాంటి ఆర్భాటం లేకుండా ముగిసింది. జెలెన్స్కీ కోసం రెడ్ కార్పెట్ కానీ సైనిక వందనం కానీ ఏర్పాటు చేయలేదు. గతంలో టీ-షర్ట్ తో సమావేశానికి వచ్చారని విమర్శలు రావడంతో ఈసారి ట్రంప్ సూచన మేరకు జెలెన్స్కీ ఫార్మల్ సూట్ లో హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ జెలెన్స్కీ దుస్తులను మెచ్చుకున్నారు. ఇరుపక్షాలు యుద్ధాన్ని ముగించాలని కోరుకుంటున్నాయి, కానీ ఇది అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. ట్రంప్ తీరు చూస్తుంటే ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని యుద్ధాలను తానే ఆపినట్లుగా ఘనత దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. 6 నెలల్లో 6 యుద్ధాలను ఆపానని ఇప్పటికే పలుమార్లు ప్రకటించుకున్న ఆయన రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని నోబెల్ శాంతి బహుమతి పొందాలని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో కాల్పుల విరమణ గురించి ప్రకటించిన ప్రతిసారి క్షేత్రస్థాయిలో దాడులు పెరగడం పరిపాటిగా మారింది. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 8 నెలలు గడిచిన ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ట్రంప్ దౌత్యం కేవలం ఆర్భాటాలకే పరిమితమైంది తప్ప వాస్తవ శాంతి స్థాపనకు దోహదపడడం లేదని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.